హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి క్యాట్ కేసుకి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ అయితే వచ్చేసిందన్నమాట. సో దాని గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాం. అఫీషియల్ కాపీ అయితే మనకి ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు. ఇక్కడ మనకి పెండింగే చూపిస్తుంది అండ్ లిస్టెడ్ డేట్ 12 అంటే ఈరోజు డేట్ అయితే చూపిస్తుంది అనమాట. బట్ మనకు ఓవరాల్గా దీనికి సంబంధించిన న్యూస్ అయితే వచ్చేసింది. కేసు అయితే డిస్మిస్ చేసేసారంట. సో కేసు డిస్మిస్ అంటే ఏంటి? బేసిక్గా ఎవరైతే కేసు వేశారో వాళ్ళకి ఫేవర్గా లేదు అని కేసు డిస్మిస్డ్ అంటే వాళ్ళు చేసిన అప్పీల్ని తీసుకోలేదు అని అనమాట. అంటే ఇప్పుడు ఐటీఐ వాళ్ళు కేసు వేశారు కాబట్టి ఐటీఐకి ఫేవర్గా రాలేదు. సో అంటే 10th అండ్ ఐటీఐ రెండు కూడా ఎలిజిబుల్ అని ఇచ్చారనమాట. ఓకేనా? సో అంటే ఇప్పటిదాకా జరుగుతున్న ప్రాసెస్ కరెక్ట్గానే ఉంది. 10th అండ్ ఐటీఐ రెండు కూడా ఉండొచ్చు. అది ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ అయితే క్యాట్ది. సో దీంతో మనకి క్లియర్ అయిపోయినట్టేనా అని చాలామందికి డౌట్ అయితే రావచ్చు. లేదు, యాక్చువల్గా దీని తర్వాత ఐటీఐ వాళ్ళు ఏంటంటే హైకోర్టుకు వెళ్తామని చెప్పారంట. ఓకేనా? సో ఐటీఐకి ఆల్రెడీ రేపు మళ్ళీ మనకు ఒక హీరింగ్ కూడా ఉంది హైకోర్టులో. అక్కడ మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మీద హీరింగ్ అయితే ఉంది కదా. సో రేపు దానికి సంబంధించిన ఒక క్లారిటీ వస్తుంది అండ్ దానిలో మీకు దీని గురించి కూడా డిస్కషన్ రావచ్చు. ఎందుకంటే మనకి జడ్జిమెంట్ అయితే వచ్చేసింది కాబట్టి, సో జడ్జిమెంట్ రైల్వే వైపు వచ్చింది కాబట్టి స్టే ఉంటుందా ఉండదా దాని గురించి కూడా మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియాల్సి ఉంది. బట్ అది మనకి రేపే తెలుస్తుందా లేదా నెక్స్ట్ హీరింగ్స్ లో తెలుస్తుందా అన్నది తెలీదు. ముఖ్యంగా మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫైనల్ కాపీ ఇంకా మనకు అప్డేట్ అయితే రాలేదు. ఇక్కడ చూసారు కదా ఫైనల్ ఆర్డర్స్ డీటెయిల్స్ అని. సో ఇక్కడ మనకి ఏమీ రాలేదు. సో అఫీషియల్ కాపీ వచ్చిన తర్వాత వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడానికి ఉంటుంది. ఈవెన్ ఐటీఐ వాళ్ళైనా లేదా రైల్వే వాళ్ళైనా సో స్టే లిఫ్ట్ చేయమని రైల్వే వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ ఐటీఐ వాళ్ళు ఏంటంటే ఈ కేసుకి సంబంధించి ఫర్దర్ ప్రొసీడింగ్స్ కోసం వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఒక కోర్టులో క్యాట్ ట్రిబ్యునల్లో అయితే కేసు అన్నది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకున్న ఆప్షన్స్ ఐటీఐ వాళ్ళకి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు వరకు వెళ్తారా లేదా అన్నది మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా హైకోర్టు లెవెల్కి అయితే ఆల్రెడీ వెళ్ళారు. సో ఇది కంటిన్యూ అవుతుంది అనమాట. సో హైకోర్టులో కేసు అయితే జరుగుతుంది అండ్ 17th ఎగ్జామ్ జరుగుతుందా అని అందరు అడుగుతారు. ఇప్పుడు మెయిన్గా అదే కదా ఇంపార్టెంట్ మనకి. సో యాజ్ ఆఫ్ నౌ రైల్వేకి ఫేవర్గా వచ్చినప్పటికీ కూడా మనకి ఇంకా ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ ఇవన్నీ ఉన్నాయి అండ్ రేపు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మెయిన్ కేసు అది. సో దాని గురించి అక్కడ వచ్చే రిజల్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వాళ్ళు కనుక ఇప్పుడు ఇది ఫేవర్గా వచ్చింది కాబట్టి అలౌ చేస్తే అప్పుడు మళ్ళీ ఎగ్జామ్ అన్నది 17th కాకపోయినా ఒక 4-5 days పోస్ట్పోన్ చేసి ఆ 1 weekలో పెట్టే ఛాన్స్ ఉంది. ఒకవేళ అక్కడ మళ్ళీ రైల్వేకి కనుక వ్యతిరేకంగా వస్తే కొంచెం డిలే అవ్వచ్చు. అండ్ స్టే అన్నది ఇంపార్టెంట్. స్టే కనుక లిఫ్ట్ చేయకపోతే ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేయలేరు అనమాట. ఓకేనా? సో రేపు మీకు మెయిన్గా స్టేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలియచ్చు. ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా లేకపోతే ఫైనల్ ఆర్డర్స్ వచ్చినా లేకపోతే రైల్వే ఆర్ ఐటీఐ వాళ్ళు ఏమైనా డెసిషన్స్ కూడా తీసుకుంటే అవి కూడా ఫర్దర్ అప్డేట్స్లో మనం వీడియో అయితే చేద్దాం. దాని గురించి వెంటనే నేను చెప్తాను. ఓకే? సో యాజ్ ఆఫ్ నో ఈ రోజుకి మెయిన్ జడ్జిమెంట్ అప్డేట్ అయితే ఇది. బట్ ఇక్కడతో అంతా అయిపోయినట్టయితే కాదు, ఇంకా మనకి హైకోర్టుకి సంబంధించిన హీరింగ్ కానీ వాటికి సంబంధించిన అప్డేట్ చాలా ఇంపార్టెంట్. గ్రూప్ డి కనుక మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, లేదు ఫుల్ కోర్స్ గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉంటుంది. అంటే ఈ రెండనే కాదు, మీకు బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి ఏఎల్పికి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 కావచ్చు, ఏఎల్పి ఫుల్ కోర్స్ కావచ్చు, అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ వీటితో పాటు మీకు ఫ్రీగా అన్ని ఎగ్జామ్స్కి రైల్వే మాత్రమే కాదు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాంటి ఫ్రీ కరెంట్ అఫైర్స్ మంత్లీవి విత్ పీడిఎఫ్ అండ్ టెస్ట్ సిరీస్తో ఫ్రీగా దొరుకుతాయి. సో కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీగా ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఏమైనా క్లాసెస్ కావాలంటే తీసుకోవచ్చు. డెమోస్ ఉంటాయి ఇందులో. క్లాసెస్ చెప్పిన నేను కానీ మన ఫ్రెండ్స్ కానీ మన టీము ఆల్రెడీ రైల్వే జాబ్స్ కానీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుంది. డెమోస్ చూడండి, నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఇలాంటి అప్డేట్స్, జెన్యున్ అప్డేట్స్ ఫాస్ట్గా తెలియాలి అంటే ఫేక్ అప్డేట్స్ కాకుండా ఏమైనా రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ తెలియాలనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.
ఇస్తాను. అవి అందులో జాయిన్ అవ్వండి, మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ తెలుస్తాయి. అండ్ నన్ను ఫాలో అవ్వాలి పర్సనల్గా అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. శరణ్ తేజస్, అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అన్నది తెలుస్తుంది. అండ్ ఇటువంటి అప్డేట్స్తో పాటు మనం క్లాసెస్ కానీ గైడెన్స్ వీడియోస్ కానీ చేస్తుంటాం. సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ని వచ్చిన వెంటనే చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను మీకు 8th పే కమిషన్కి సంబంధించిన వీడియో, అంటే మీ శాలరీస్ ఎంత పెరగచ్చు జాబ్లో జాయిన్ అయితే, ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట చూస్తే. సో దట్ మీరు ఇంకొంచెం బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఆ వీడియో ఇస్తాను. దాంతోపాటు మెయిన్గా జాబ్ తెచ్చుకోవాలంటే క్లాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాసెస్ మొత్తం మంత్లీ అన్నీ ఫ్రీగా చేసాం కదా జనవరి నుంచి. సో ఆ ప్లేలిస్ట్ కూడా ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. టైం వేస్ట్ చేయొద్దు, ఫుల్ ప్రిపరేషన్లో అయితే ఉన్నాను. అండ్ మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.